ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మ్యాథ్స్ క్లాసెస్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో మనకి ఎన్టీపీసీకి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అండి వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో సిలబస్లో భాగంగా మనకి మ్యాథమెటిక్స్ రీజనింగ్ నుంచి 30 మార్కులు అడగడం జరుగుతుంది. సో ఈ 30 మార్కుల్లో ప్రతి టాపిక్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్ నుంచి మొదలుకొని రేషియో, ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇలా ప్రతి టాపిక్ని కూడా మీకు వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఇదివరకు క్లాసెస్లో కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశామండి. వాటికి సంబంధించిన లింక్స్ అనేటివి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాం. అండ్ ఈ వీడియోలో భాగంగా మనం సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో మనం సాధారణ వడ్డీ, బార్ వడ్డీ అని చెప్పి అంటామండి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే. అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ అంటాం. సో ఈ బార్ వడ్డీ మరియు చక్రవడ్డీల పైన కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ వాటిని వితౌట్ యూజింగ్ ఎనీ ఫార్ములా, అసలు ఫార్ములా లేకుండా ఏ విధంగా చేయాలి. సో చాలామంది కూడా చెప్తారండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే I = PTR/100. అదేవిధంగా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు కూడా A - P అని చెప్పి రాస్తాం. అందులో P అంటే మనకి, సో A అంటే మనకి P × 1 + R/100 n అని చెప్పి రాస్తారు. అది కాంపౌండెడ్ యాన్యువల్ అయితే, అంటే సంవత్సరానికి వడ్డీ లెక్క కట్టే పద్ధతి ప్రకారం, లేదా అర్ధ సంవత్సరానికి కట్టామనుకోండి ఇక్కడ by2 చేయడం, by3 చేయడం, ఇలా డిఫరెంట్ ఫార్ములాస్ వస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని మనం యూజ్ చేయమండి. జనరల్గా వాటిలో ఉండే లాజిక్స్ ఏంటో తెలుసుకొని, అంటే ఆ కాన్సెప్ట్ అనేది ఏ విధంగా రెడీ అవుతుందో చూసుకొని ఆ కాన్సెప్ట్ బేస్ పైన ఈ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా మనకి సాధారణ వడ్డీకి, అదేవిధంగా బారు వడ్డీ, చక్రవడ్డీకి మధ్య డిఫరెన్స్ చూడాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ప్రతి సంవత్సరం కూడా ఈక్వల్గా ఇంట్రెస్ట్ ఉంటుందండి. అండ్ అదేవిధంగా మనం కట్టే వడ్డీ అనేది ఎవ్రీ ఇయర్ కూడా సమానంగా ఉంటుంది. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో, అంటే చక్రవడ్డీలో మనం కట్టే వడ్డీ మారుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఎందుకు పెరుగుతుంది అంటే మనం వడ్డీకి కూడా వడ్డీ కడతాం కాబట్టి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ డెఫినేషన్స్ని ఉపయోగించుకొని క్వశ్చన్స్కి ఆన్సర్ ఏ విధంగా చేయాలో మనం ఈ కంప్లీట్ వీడియోలో నేర్చుకోబోతామండి. అండ్ ఇక్కడ ప్రతి మోడల్ని కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. సో ఈ మోడల్స్ అన్ని ప్రిపేర్ అయితే ఈ టాపిక్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మనం నాట్ ఓన్లీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండి, ఎనీ ఎగ్జామ్కి రాయొచ్చండి, నో ప్రాబ్లం. అండ్ ఇంకో విషయం మీకు చెప్పేది ఏంటంటే www.manvidya.in ఈ వెబ్సైట్ ద్వారా మీకు డైలీ ఫ్రీగా ఆన్లైన్ ఎగ్జామ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో అవి కంప్లీట్లీ ఫ్రీగా ఉంటాయి, ఎటువంటి ఛార్జ్ చేయట్లేదు. ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయండి, మొబైల్ ద్వారా రాసుకోవచ్చు, అదేవిధంగా సిస్టమ్ ద్వారా కూడా రాసుకోవచ్చు. సో టాపిక్ వైజ్గా ఉంటాయండి, ప్రతి ఎగ్జామ్కి సంబంధించిన టాపిక్ వైజ్గా ఒక్కొక్క టెస్ట్ని అక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో వాటిని మీరు యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు PDF రూపంలో మెటీరియల్స్ని కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారండి www.manvidya.in లో. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండింటిలో ఉంటుంది. ప్లీజ్ విజిట్. సో కమింగ్ టు టాపిక్, మరి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని డెఫినేషన్ తోటి ఏ విధంగా చేయాలి వితౌట్ ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయని అవసరం లేదు, ఈ ఫార్ములా కూడా యూజ్ చేయని అవసరం లేదు. మరి వీటిని మనం ఏ విధంగా చేస్తామనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకోబోతున్నామండి. సో అందులో భాగంగా ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్గా చూద్దాం, వాటిని ఏ విధంగా చేయాలో కూడా చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఏ సమ్ డబుల్ ఇన్ 20 years, ఇట్స్ సింపుల్ ఇంట్రెస్ట్, హౌ మచ్ ఈజ్ ది రేట్ అని అడుగుతున్నాడు. సో కొంత మొత్తం అనేది 20 సంవత్సరాలలో 20 yearsలో డబల్ అయింది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R = ఎంత అని అడుగుతున్నాడు. సో కొంత మొత్తం అంటే మనకేంటో తెలియదు కాబట్టి మనం ఒక 100 రూపీస్ తీసుకొచ్చుకున్నాం అనుకోండి. ఈ అమౌంట్ 20 yearsలో ఏమైంది, డబల్ అయింది, అంటే 200 అయింది. సో మనం తీసుకొచ్చుకున్న అమౌంట్ 100 అండి. ఈ 100 కాస్త 200 అయిందంటే మనం మీదికేని వడ్డీ, అంటే మిత్తిని, ఇంట్రెస్ట్ని 100 రూపీస్ కట్టినట్టు, అంతే కదండి. మనం 100 రూపాయలు తీసుకొచ్చుకున్నాం, మనం కట్టాల్సింది 200గా మారింది. అంటే మనం 100 రూపీస్ అప్పు తీసుకొచ్చుకున్నాం, కానీ అదనంగా ఇంకొక 100 రూపాయలని మిత్తి రూపంలో కడుతున్నాం, ఇంట్రెస్ట్ రూపంలో కడుతున్నాం. దీన్నే మనం వడ్డీ అంటాం. సో ఈ వడ్డీ 100 రూపాయలు అయిందండి. సో ఈ వడ్డీ 100 రూపాయలు కావడానికి మనకు 20 years టైం పట్టింది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో జనరల్గా ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి మనకి ఫార్ములా లేకుండానే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడైనా కూడా టైం తోటి మల్టిప్లై చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడైనా కూడా టైం తోటి మల్టిప్లై చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తెలియదు, దాన్ని ఎక్స్ అనుకుందాం. సో టైం అనేది ఇచ్చాడు 20 years అని. సో దాని ప్రకారం మనకి ఇంట్రెస్ట్ ఎంత కావాలండి, 100 కావాలి. సో 20 1s 20
5 25 అంటే మనకి 5% ఇంట్రెస్ట్ రేట్. ఎక్స్ ఈక్వల్ ఏమనుకున్నాం మనం ఇంట్రెస్ట్ కాబట్టి 5% పర్ యానం. సంవత్సరానికి 5% వడ్డీ రేట్ చొప్పున 20 సంవత్సరాలలో మనం తీసుకొచ్చుకున్న అమౌంట్ డబుల్ అవుతుంది. సో ఇంతగా కూడా అవసరం లేదండి. డబుల్ కావడం అంటే 100% పెరగడం. 100% పెరగడానికి 100/20 చేయండి, 5 వచ్చేస్తుంది. చూసేసి ఆన్సర్ చేసేయచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ 20 ఇయర్స్ కాకుండా 10 ఇయర్స్ ఇచ్చాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఏం చెప్తామండి, యాక్చువల్గా డబల్ అయింది అమౌంట్. సో డబల్ కావాలంటే 100% పెరగాలి. ఎంత, ఎన్ని సంవత్సరాలకు, 10 సంవత్సరాలు కాబట్టి 100/10 విచ్ ఇస్ ఈక్వల్ టు 10 ఇయర్స్ అని చెప్పి రాస్తాం. సో అదేవిధంగా క్వశ్చన్లో మార్చొచ్చండి. ఇక్కడ డబల్ కాకుండా ట్రిబుల్ అని అడిగాడు అనుకుందాం, అంటే 3 రెట్లు అయింది అనుకుందాం. సో ట్రిబుల్ అని ఇచ్చాడు అనుకుందాం. సో ట్రిబుల్ అంటే దాని మీనింగ్ ఏంటండి, మనం తీసుకొచ్చుకున్న అమౌంట్ 200 కాకుండా 300 కావాలి. 100 రూపాయలు తీసుకొచ్చుకుంటే 300గా మారిందంటే దాన్ని ట్రిబుల్ అయిందని చెప్పి అంటాం. సో అలా కావాలంటే 200 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాలి. 200 రూపాయలు ఇంట్రెస్ట్ అనేది మనకి ఇదే క్వశ్చన్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇయర్స్ అని చెప్పి తీసుకున్నట్లయితే, సో ట్రిబుల్ అనేది 20 ఇయర్స్లో అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుందండి, మనం 200 రూపాయలు అదనంగా కట్టాం కదా, ఈ 200 రూపాయలని ఎంత కాలానికి కట్టాము అంటే 20 సంవత్సరాలు కట్టాం. సో 200/20 విచ్ ఇస్ ఈక్వల్ టు 10. 200/10 ఎంత అండి, 200/20 200/20 విచ్ ఇస్ ఈక్వల్ టు 10 వచ్చింది కదా. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సమానం, వడ్డీ రేటుకి సమానం అవుతుంది. అంటే ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని టైం తోటి మల్టిప్లై చేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుందనే పాయింట్ని పర్సంటేజ్ రూపంలో మీరు గుర్తుంచుకోండి, పర్సంటేజ్ రూపంలో. సో మిగతా ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం, క్లారిటీ పెరుగుతుంది. For example, a simple interest certain sum of money to 1/3 years at 8 rate of interest per annum is 560 rupees. Then find the sum. సో కొంత అమౌంట్ పై అంటే కొంత మొత్తంపై, ఆ మొత్తం ఏంటో తెలియదండి, కొంత మొత్తంపై సర్టెన్ అమౌంట్ అంటే కొంత మొత్తంపై 1/3 సంవత్సరాలకు గాను అండ్ 8/1/3 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున అయ్యే వడ్డీ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడండి, 560 ఇచ్చాడు. అయితే ఆ మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇంతకుముందుకు మీకు చెప్పిన విధంగా ఇది మనకి టైం, ఇది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. R/T=I చేయమని చెప్పాను. మరి R అంటే ఇక్కడ 8/1/3 ఉంది కదా, 8/1/3ని మనం క్రమభిన్నంలోకి మార్చామనుకోండి, 8 3 24 + 1 25/3 వస్తుంది. అదేవిధంగా టైంని కూడా 2/1/3 అంటే 2 3 6 + 1 7/3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 560 వచ్చిందండి. అంటే టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు I. ఈ బేస్ ప్రకారం మనకి మొత్తం అమౌంట్ అనేది, మొత్తం అమౌంట్ అంటే ఎంత అండి, 100% అని చెప్పాను కదా. సో 100% ఈక్వల్ టు ఎంత. సో ఇది పర్సంటేజ్ రూపంలో గుర్తుపెట్టుకోండి అని చెప్పి లాస్ట్కి ఒక పదం చెప్పాను, దాని మీనింగ్ ఇదేనండి. సో మనకు ఆ సమ్ అనేది 100 రూపీస్, 100%. ఇది పర్సెంటేజ్ అండి. యాక్చువల్గా ఇక్కడ వచ్చేది పర్సెంటేజ్, ఇది పర్సెంటేజ్. మనకి పర్సెంటేజ్ బై 100 కూడా అవసరం లేదు. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే R/T = 100 మనకి ఇచ్చిన అమౌంట్ రాయండి అండ్ 100% ఈక్వల్ టు ఎంత అని చెప్పి చేయండి. సో ఇక్కడే మనం ఏడెక్కం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్టయితే ఫస్ట్ మనకి 100 ఏమవుతుందండి, క్రాస్ మల్టిప్లికేషన్లో ఇక్కడికి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనం ఎక్స్ కనుక తీసుకుంటే ఇంటూ ఎక్స్గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి 7 1 7 8 60, పక్కన 0, 25 1 25 4. సో 3 × 3 ఎంత అండి, 9, 9 × 4 36. సో 36 × 8 కావాలండి. సో 36 × 8 చేద్దాం, తర్వాత 0 యాడ్ చేద్దాం. 8 6 48, 8 3 24 + 4 28, పక్కన 0. 2880 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో 2880 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకుంటారు కానీ చాలా సింపుల్ అండి, ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఒకటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని టైం తోటే మల్టిప్లికేట్ చేయడం. సో దీని ద్వారా అడ్వాంటేజెస్ చాలా ఉంటాయండి. ఇది బేసిక్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఎటువంటి క్వశ్చన్ అయినా కూడా చూసి ఆన్సర్ చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు భిన్నాలు కనుక ఇచ్చాడు కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అఫ్కోర్స్ ఇదే కనుక మనం ఫార్ములా వాడితే కూడా దీనికంటే ఎక్కువ ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ మనం ఫార్ములా యూజ్ చేయట్లేదు. ఈవెన్ ఇక్కడ కొద్దిగా క్యాలిక్యులేషన్ పార్ట్ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనకి ఇచ్చినవి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కాబట్టి, ఈ ఫ్రాక్షన్స్ రూపంలో ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. కానీ లేదు అంటే ఇంకా సింపుల్గా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే 7 ఇయర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 అని ఇచ్చాడు అనుకోండి. ఎంత సింపుల్ అంటే 7 × 8 56. సో 56 ఈక్వల్ టు 560, 100 ఈక్వల్ టు 1000 రూపీస్ అని రాసేస్తామండి. చాలా సింపుల్గా అయిపోతుంది అప్పుడు ప్రాబ్లం మనకి. సో ఈ మోడల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం, ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ని కూడా ఇదే మోడల్లో ప్రాక్టీస్ చేద్దాం. దాని ద్వారా ఈ మోడల్ మనకి క్లారిటీ వస్తుంది. సో అది మనకి అడ్వాంటేజ్ అవుతుంది. రఫ్ వర్క్ అనేది తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో మటుకు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం ఈక్వల్ టు 560 ఇచ్చారు కాబట్టి 560 తీసుకొని మొత్తాన్ని 100 అనుకొని 100 వాల్యూని కనుక్కున్నామండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ సమ్ ఆఫ్ మనీ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ double in 5 years, what will be the
ఇట్ విల్ బి ద 4 times ఇన్ హౌ మెనీ ఇయర్స్. సో కొంత మొత్తం సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బార్ వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం డబల్ కావడానికి 5 years టైం పడితే 4 times కావడానికి ఎంత టైం పడుతుంది అనేది అడుగుతున్నాడండి. సో కొంత మొత్తం అనేది, సో కొంత మొత్తం అంటే మనం ఏం తీసుకుందాం, ఇప్పుడు 100 రూపీస్ తీసుకుందాం. ఈ 100 రూపాయలు కాస్త 200 కావడానికి టైం ఎంత పట్టిందండి, 5 years టైం పట్టింది. సో 5 years టైం పట్టింది. సో ఇది 4 times అంటే 400 కావాలండి. సో ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆల్మోస్ట్ ఆన్సర్ వచ్చేస్తుందండి. ఎందుకంటే ఇక్కడ 100 రూపాయలు తీసుకొచ్చుకున్నాం, డబల్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటండి, మనం 100 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాం. సో 100 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టడానికి 5 years టైం పట్టింది, మనకి 5 years టైం పట్టింది. సో ఇప్పుడు మనం 400 కావాలంటే ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి, 300 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాలి. అంటే ప్రతి 5 సంవత్సరాలకు 100 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుందండి. సింపుల్ ఇంట్రెస్ట్లో వడ్డీ సమానంగా ఉంటుంది. ప్రతి 5 సంవత్సరాలకు 100 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకో 100 రూపాయలు రావడానికి ఇంకొక 5 సంవత్సరాలు, ఇంకో 100 రూపాయలు రావడానికి ఇంకొక 5 సంవత్సరాలు. అంటే మొత్తం కూడా మనకి 5 + 5 + 5 15 సంవత్సరాలలో ఆ ఇంట్రెస్ట్ 300 అవుతుంది. అండ్ మొత్తం అనేది మనకి 400 అవుతుంది. సో 4 times అంటే 300 రూపాయలు ఇంట్రెస్ట్ కావాలి, 100 రూపాయలు తీసుకొచ్చుకున్నాం, 300 + 400 = 400 కావడానికి మొత్తం మనకి 15 years పడుతుంది. సో డబల్ కావడానికి అంటే 1 time పెరగడం అని గుర్తుంచుకోండి. సో కన్ఫ్యూజ్ కూడా అవసరం లేదండి. జనరల్గా ఇప్పుడు ఇదంతా కూడా రఫ్ వర్క్ లెక్క చేయాలా అని డౌట్ కూడా అవసరం లేదు. డబల్ కావడం అంటే 1 time గుర్తుంచుకోండి. 1 timeకి 5 years. సో మనకి 4 times కావాలి అన్నాడు కాబట్టి 3 గుర్తుంచుకోండి. 1 = 5, 3 ఏమవుతుందంటే 15 అవుతుంది డైరెక్ట్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 times 40 times అడిగాడు అనుకోండి, అప్పుడు అవన్నీ మనం రాయనవసరం లేదు. డబల్ కావడానికి 5 years అంటే 1 time పెరగడానికి, డబల్ అని ఇచ్చాడంటే 1 time పెరగడానికి 5 years అవుతుంది. సో 40 times పెరగాలంటే మనకి 39 times ఉండాలి. 39 × 5 చేసేయండి సరిపోతుంది. సో 39 × 5 ఎంత అండి, 195 వస్తుంది. సో 40 × 5 200 - 5 195 years అని చెప్పి తీసుకుంటాం అన్నమాట. అంటే డైరెక్ట్గా ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ నంబర్ కనుక పెరిగినట్లయితే మీరు డైరెక్ట్గా ఏం చేస్తారు అంటే, నంబర్ పెరిగినా పెరగకున్నా కూడా డబల్ అని ఇచ్చినప్పుడు 1 time పెరగడానికి 5 years పట్టింది. సో సపోజ్ ఇక్కడ 8 times ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 8 times ఇస్తే మనం ఇక్కడ ఏం తీసుకుంటాం, 1 time పెరగడానికి 5 years పట్టింది. 7 times తీసుకోవాలంటే ఇక్కడ 8 ఇస్తే మనం ఇక్కడ 7 తీసుకొని 7 × 5 = 35 సంవత్సరాలు అని చెప్పేసి డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతాం. 7 × 5 = 35 అని చెప్పేసి క్వశ్చన్ చూసేసి ఆన్సర్ చెప్పచ్చండి. దానికి లాజిక్ ఏంటంటే ఇదంతా కూడా ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అవుతుంది. ఎందుకు ఇలా మనం ఎక్కువ తీసుకోవాలి, ఒక సంవత్సరాన్ని ఎందుకు తక్కువ తీసుకోవాలని చెప్పేసి ఈ మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ రూపంలో ఉంటుందండి. అండ్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు వింటున్నారు కదా, ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కూడా కంప్లీట్గా ఏ డౌట్ ఉన్నా కూడా మెసేజ్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను కామెంట్ రూపంలో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ బికమ్స్ 2,250 rupees at the end of the 2 years and becomes 2,625 rupees at the end of the 5 years. If the person receives only simple interest, then the rate of interest is. సో క్వశ్చన్స్ అనేటివి ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేస్తున్నామండి, బట్ వాటికి తెలుగులో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. బోత్ మీడియంస్ వారికి ఉపయోగపడడం కోసం చెప్తున్నామండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, కొంత మొత్తం అనేది 2,250 రూపాయలు అనేది 2 yearsకి అవుతుంది. అదేవిధంగా 5 సంవత్సరాలలో 2,625 రూపాయలు అవుతుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది. అంటే కొంత మొత్తం ఎంతనో తెలియదు. ఇది 2 yearsకేమో 2250 అయిందంట. అదేవిధంగా 5 yearsకేమో 2625 రూపీస్ అయిందంట. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R = ఎంత అని అడుగుతున్నాడు. మరి ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ఏంటిదని చెప్పి సెర్చ్ చేయనవసరం లేదు. ఇంతకుముందుకు ఏదైతే చెప్పానో సింపుల్ ఇంట్రెస్ట్లో ఏంటండి, వడ్డీ అనేది ప్రతి సంవత్సరం సమానంగా ఉంటుంది. సో వడ్డీ కనుక ప్రతి సంవత్సరం సమానంగా ఉంటే, ఇప్పుడు గమనించండి, 2 సంవత్సరాలలో ఇంత అమౌంట్ అయింది, 5 సంవత్సరాలలో ఇంత అమౌంట్ అయింది. అంటే ఈ 2 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి మధ్య తేడా ఏంటంటే, అడిషన్గా మనం 3 yearsకి ఇంట్రెస్ట్ కట్టామంతే. మనం తీసుకొచ్చుకున్న అమౌంట్ని పెంచుకోలేదు. ఇక్కడ మనం ఎంత అమౌంట్ తీసుకొచ్చుకున్నామో అంతే ఉంది. బట్ అడిషనల్గా మనం ఒక 3 సంవత్సరాలకు ఎక్కువ వడ్డీ కట్టడం ద్వారా అమౌంట్ పెరిగింది. ఎంత అమౌంట్ పెరిగింది అంటే ఏం చెప్తామండి, 2625 - 2250 కనుక తీసేసామనుకోండి, మనకు 25 అంటే 75, 12 - 75 అండ్ 375 రూపీస్ పెరిగిందండి. అంటే 3 yearsకి మనం 375 రూపీస్ ఎక్కువ కట్టాం. సో 2 yearsలో కట్టిన అమౌంట్ ఎంత, 2 yearsలో కట్టే అమౌంట్ ఎంత, 2250. 5 yearsలో కట్టే అమౌంట్ ఎంత, 2625. ఈ తేడా ఎంత అండి, 375 రూపాయలు. ఎన్ని సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు 375 రూపాయలు ఎక్కువ కడుతున్నాం. అంటే 3 సంవత్సరాల వడ్డీ ఎంత,
375. వడ్డీ సమానంగా ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఎంత కట్టినట్టంటే బై 3 చేస్తే చాలు ప్రతి సంవత్సరం కట్టిన అమౌంట్ వస్తుంది. సో ప్రతి సంవత్సరం మనం ఎంత కడుతున్నాం? 125 రూపీస్ కడుతున్నాం. సో ప్రతి సంవత్సరం వడ్డీ కనుక 125 రూపీస్ కడితే 2 ఇయర్స్కి అమౌంట్ ఎంత అయింది? 2250 అయింది. అంటే 2 ఇయర్స్ కంటే ముందు అంటే మనం తీసుకొచ్చుకున్న అసలు ఎంత అనేది కనుక్కోవచ్చు. సో మనం తీసుకొచ్చుకున్న అసలు కోసం ఏం చేస్తాం? ఇది 1 ఇయర్కి, మరి 2 ఇయర్స్కి ఏం చేస్తామండి? ఇంటూ 2 చేస్తే 250 రూపీస్ వస్తుంది. అంటే 2 సంవత్సరాలకు మనం కట్టే వడ్డీ ఎంత? 250. మనం 2 ఇయర్స్లో కట్టిన మొత్తం ఎంత? 2250. అంటే మనం తీసుకొచ్చుకున్న అసలు ఏమవుతుంది? ఈ మొత్తంలోకైనా వడ్డీని తీసేసామనుకోండి 2000 వస్తుంది. సో ఇది మనం తీసుకొచ్చుకున్న అమౌంట్. దానిపైన ప్రతి సంవత్సరం కట్టే వడ్డీ ఎంత? 125 రూపాయలు. 2000 రూపాయలు తీసుకొచ్చుకున్నాం, ప్రతి సంవత్సరం 125 రూపాయలు వడ్డీ కడుతున్నాం. అంటే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి కదా. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఎలా చేస్తామంటే 2000లో 125 ఎంత శాతం? సో క్లియర్లీ 2000లో 125 అనేది ఎంత శాతం అవుతుందండి? 2000లో మనకి జనరల్గా ఆలోచిస్తే 200 అనేది 10%కి సమానం. 200 అనేది 10%కి సమానం. అదేవిధంగా సో కన్ఫ్యూజన్ అవసరం లేదండి, ఇక్కడ పర్సెంటేజ్ షార్ట్ కట్స్ ఉంటాయి కానీ మీరు డైరెక్ట్గా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. 125/2000 ఇంటూ 100 చేసేయండి, పర్సెంటేజ్ వస్తుంది. 0 గెట్ క్యాన్సల్. అండ్ అదేవిధంగా మనకి 5 4s 5 5s. సో 4/5 4/5 ఈక్వల్ టు 6. 4/20 25/4 25/4 ఈక్వల్ టు 6.25 వస్తుందండి. 6.25% విచ్ ఇస్ ఈక్వల్ టు ఆప్షన్ నెంబర్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఎట్లా చేయాలి అంటే యాక్చువల్గా అక్కడ 125/2 చేస్తే సరిపోతుంది. 125/2 అంటే 12.5 12.5/2 అంటే 6.25. ఇది షార్ట్ కట్ అండి. యాక్చువల్గా కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి బేసిక్ మెథడ్ ప్రకారం చెప్పాను. ఇది బేసిక్ మెథడ్. బట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే 125 ఏదైతే ఉందో బై 2 చేయాలి. బై 2 చేస్తే మనకి 62.5 వస్తుంది విచ్ ఇస్ ఈక్వల్ టు 6.25 అని చెప్పి తీసుకుంటాం అక్కడ జీరోస్ని అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు. సో అందుకే మనకు ఆన్సర్ అనేది 6.25 వస్తుంది. బట్ దాన్ని ఈ విధంగా చేయడం ద్వారా ఏంటంటే బేసిక్ ద్వారా చేసినట్టు, అండ్ డైరెక్ట్గా చెప్పాలనుకుంటే కూడా 6.25 అని చెప్పొచ్చు. కన్ఫ్యూజ్ అవుతారని 2 విధాలుగా చెప్తున్నాను. అండ్ ఈ క్వశ్చన్ మరొకసారి డిస్కస్ చేద్దామండి. చాలా సింపుల్ క్వశ్చన్, యాక్చువల్గా లెంతీగా ఉంది అనిపిస్తుంది. ఇంత రఫ్ వర్క్ చేసాం మనం అంతా కూడా, ఇదంతా రఫ్ వర్కేనండి. సో ఇంత ప్రాబ్లం కూడా అవసరం లేదండి. మనకి అడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్ స్పీడ్గా ఉంటే చాలు. ఇప్పుడు ఈ క్వశ్చన్ మరొకసారి గమనిస్తే కొంత మొత్తం 2 సంవత్సరాల్లో కొంత అయింది, 5 సంవత్సరాల్లో ఇంకొంచెం ఎక్కువైంది. అంటే దీని మీనింగ్ ఏంటి? మనం ఎక్కువ అమౌంట్ కడుతున్నాం. 3 ఇయర్స్కి ఎక్కువ అమౌంట్ కట్టాం. 3 ఇయర్స్ పెరిగినందుకు మనం ఎంత ఎక్కువ కట్టామంటే రెండింటిని మైనస్ చేస్తే చాలు. సో 2625 మైనస్ 2250 అంటే అది మనకు వస్తే 300 ఉందనుకోండి, ఇది 325 అవుతుంది, ప్లస్ 50 375 రూపాయలు ఎక్కువ కట్టామంటే ఇక్కడ కావాల్సింది ఏంటి? సబ్స్ట్రాక్షన్. సో సబ్స్ట్రాక్షన్ని రఫ్ వర్క్ లేకుండా చేయగలిగితే ఒక అడ్వాంటేజ్ అయిపోయింది. ఇప్పుడు మనకి రఫ్ వర్క్ లేకుండా ఎలా చేయాలంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని రౌండ్ ఫిగర్ తీసుకోండి. ఏదైనా రౌండ్ ఫిగర్ అంటే 2300 తీసుకుందాం. 2300 కనుక తీసుకుంటే అడిషనల్గా ఎంత యాడ్ చేస్తాం మనం? 325 యాడ్ చేస్తాం. అడిషనల్గా 325. ఇక్కడ ఆల్రెడీ 50 యాడ్ చేస్తున్నాం కాబట్టి 50 ఇక్కడ కలిపినట్లయితే 375 అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. సో సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు కూడా ఇట్లా మీ ఇష్టమున్న మెథడ్ ప్రకారం చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ రఫ్ వర్క్ లేకుండా చేయడానికి ట్రై చేయండి. సో అలా కనుక చేస్తే 2 ఇయర్స్లో 2250, 5 ఇయర్స్లో 2650, 3 ఇయర్స్కి 375 పెరిగింది. ఇప్పటికీ మనం రఫ్ వర్క్ యూజ్ చేయలేదు. సో 1 ఇయర్కి ఎంత పెరిగినట్టండి? 3 ఇయర్స్కి 375, 370/5 3 1s 325s. సో 125 వచ్చింది. అంటే ఫర్ ఇయర్కి మనం 125 రూపీస్ కడుతున్నాం. అలా ఎన్ని సంవత్సరాలకి ఎక్స్ట్రా కట్టాం? 2 ఇయర్స్కి ఎక్స్ట్రా కట్టాం కాబట్టి 250 ఎక్స్ట్రా కట్టాం. ఇప్పుడు 250 తీసేస్తే 2000. 2000లో 125 ఎంత? సో 2000లో 125 అనేది క్లియర్లీ 125/2 చేయమని చెప్పాను ఇంతకుముందుకి. 62.5 వస్తుంది. ఆ జీరోస్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే 6.25 అనేది మనకు ఆన్సర్ అవుతుంది, విచ్ ఇస్ ఆప్షన్ నెంబర్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. అంటే ఈ విధంగా ఈ క్వశ్చన్ని కూడా రఫ్ వర్క్ లేకుండా, ఫార్ములా లేకుండా కూడా చేయొచ్చండి. కాకపోతే మనకి కొద్దిగా స్పీడ్ అనేది అవసరం, క్యాల్కులేషన్ చేసేటప్పుడు ఏకాగ్రత అనేది అవసరం. అంటే కొంచెం ఫోకస్ చేస్తూ చేసామనుకోండి ఎటువంటి మిస్టేక్ లేకుండా చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. రీనా బారోస్ ఏ లోన్ ఆఫ్ 1200 rupees at simple interest and the number of years is equal to the rate of interest per annum. And she gives 432 rupees as interest. Find the rate of interest. సో ఫ్రెండ్స్ ఇక్కడ రీనా అనే ఒక అమ్మాయి 1200 రూపాయలని అప్పుగా తీసుకొచ్చుకుంది. అండ్ ఆమె 432 రూపాయలని వడ్డీ రూపంలో కట్టింది. ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, ఎట్ ద సేమ్ టైం నంబర్ ఆఫ్ ఇయర్స్ కూడా ఇవ్వలేదు. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు, నంబర్ ఆఫ్ ఇయర్స్ లేదు. అండ్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది టైంకి ఈక్వల్, నంబర్ ఆఫ్ ఇయర్స్కి ఈక్వల్. అయితే తను కట్టిన
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత లేదా ఇయర్స్ ఎంత అని కూడా అడగచ్చు. రెండు ఆన్సర్స్ సేమే ఉంటాయి కాబట్టి ఏది అడిగినా నో ప్రాబ్లం. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం ఏ విధంగా చేస్తాం, ఎటువంటి ఫార్ములా లేకుండా చేయమని చెప్పాను నేను. సో దానికోసం ఏం చేస్తామంటే ఇది ముందు చెప్పిన విధంగా మొత్తం ఎంత శాతం కట్టిందో చూసుకోవాలి. అంటే 432 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టింది, ఆమె తీసుకొచ్చుకుంది 1200 రూపాయలు. అంటే ఎంత శాతం ఇంట్రెస్ట్ కట్టిందో ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం 432/1200 చేస్తే మనకు తను ఎంత శాతం కట్టిందో తెలుస్తుంది. 0000 క్యాన్సల్, 12 ఎక్కం 12 మూల 36, 7 మిగులుతుంది 72, 12 72. సో తను 36% ఇంట్రెస్ట్ కట్టింది. ఈ 36%లో ఇంట్రెస్ట్లో I ఈక్వల్ టు ఏం చెప్పానండి, R/T అని చెప్పాను. అంటే రెండు భాగాలు ఉంటాయి. అంటే R/T అంటే రెండు ఈక్వల్ కాబట్టి డైరెక్ట్గా మనం R² తీసుకోవచ్చు. సో R² ఈక్వల్ టు 36 అయితే R ఈక్వల్ టు ఏమవుతుందండి 6% వస్తుంది. మైనస్ ఎప్పుడు కూడా తీసుకోకూడదు. సో మనకి ఎంత ఇక్కడ ఆన్సర్ 6% అని చెప్పేసి ఆన్సర్ రాయగలుగుతాం. సో ఇప్పుడు కూడా ఈవెన్ ఈ క్వశ్చన్ని కూడా మనకి 432/12 చేస్తే చాలండి. పర్సెంటేజ్ కోసం ఆ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. సో 432/12 అంటే 12 1s 12 3s 16, 7 మిగులుతుంది 72, 12 6 72, 36 వచ్చింది. 36 అనేది R/T అంటే స్క్వేర్లో ఉంది. సో 6 అనేది ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్గా కూడా ఇక్కడ 36లో 3.6 ఉందని ఇది కాదు, 1.5 కెనాట్ బి డిటర్మైన్డ్ ఇవన్నీ కూడా కాదండి. డైరెక్ట్ ఆన్సర్ ఉంది ఇక్కడ మనకి. సో 36%లో R/T రెండు భాగాలు ఉన్నాయి, అది x² రెండు ఈక్వల్ భాగాలు, మల్టిప్లికేషన్ కాబట్టి x² తీసుకోవచ్చు. డైరెక్ట్గా ఆన్సర్ మనం 6% ఎంపీ రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ సమ్ ఆఫ్ మనీ amounts to 2240 at 4% per annum simple interest in 3 years. The interest on the same sum for 6 months at 3.5% per annum ఈజ్ అని అడుగుతున్నాడు. అంటే యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే కొంత మొత్తం అనేది 4% వడ్డీ చొప్పున 3 సంవత్సరాలకు 2240 రూపీస్గా మారింది. కొంత మొత్తం 4% వడ్డీ చొప్పున 3 సంవత్సరాలకు 2240గా మారింది. అయితే అదే మొత్తం ఆ అమౌంట్ ఎంతనో తెలియదు. ఆ అమౌంట్ అనేది 3.5% చొప్పున 6 మంత్స్కి అయ్యే ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో వడ్డీ కనుక్కోవాలి, 6 మంత్స్కి వడ్డీ కనుక్కోవాలి, అది 3.5% చొప్పున. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మొత్తంలో ఈ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది చేయాలంటే ఆ సమ్ ఏంటో తెలిస్తే సరిపోతుంది. అంటే మనం ఎంత మొత్తం తీసుకొచ్చుకున్నామో తెలిస్తే ఆ మొత్తం పైన 3.5 ఇంట్రెస్ట్ చొప్పున 6 నెలలకు అయ్యే వడ్డీని మనం కనుక్కోవచ్చు. బట్ ఇక్కడ ఆ మొత్తాన్ని కనుక్కోకుండానే, అఫ్కోర్స్ ఆ మొత్తాన్ని కనుక్కోకుండానే రెండు రకాలుగా కూడా చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏమిస్తున్నాడు, 4% వడ్డీ రేట్ చొప్పున 3 సంవత్సరాలకు అని చెప్పించాడు. సో 4% 3 సంవత్సరాలు మనం R/T చేసుకోవచ్చు కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్ టు 12% వస్తుంది. ఈ 12% అనేది యాక్చువల్గా ఇంట్రెస్ట్ అండి. బట్ ఇక్కడ మనకి మొత్తం ఇవ్వడం జరిగింది. ఈ మొత్తంలో రెండు భాగాలు ఉంటాయి. మనం తీసుకొచ్చుకున్న అప్పు ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది, అదేవిధంగా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో మనకు తీసుకొచ్చుకున్న అమౌంట్ ఎప్పుడైనా కూడా 100%కి సమానం. 100% ప్లస్ 12%, 112% ఈక్వల్ టు 2240 అయితే 100% అనేది మనం తీసుకొచ్చుకున్న అమౌంట్ అవుతుంది. సో 3 × 4 12%, 100కి కలిపితే 112%, 112 ఈక్వల్ టు 2240. సో 112 2s డైరెక్ట్గా 2240. సో మనకి 0 తీసుకుంటే x ఈక్వల్ ఏమవుతుంది 2000 రూపీస్ అవుతుంది. సో మనం తీసుకొచ్చుకున్న అమౌంట్ 2000 రూపాయలు. ఇప్పుడు మనం తీసుకొచ్చుకున్న సమ్ అనేది 2000 రూపాయలు రావడం జరిగింది. ఈ 2000 రూపాయల పైన సెకండ్ పార్ట్ ఇప్పుడు. సో ఫస్ట్ పార్ట్ క్లియర్గా ఉంది కదండి. ఫస్ట్ పార్ట్లో మనం మొత్తాన్ని కనుక్కున్నాం. ఏ విధంగా కనుక్కుంటున్నామంటే మనం తీసుకొచ్చుకున్న 3 సంవత్సరాలకు 4% వడ్డీ రేటు చొప్పున 3 × 4 12 అంటే 112 అవుతుంది. ఎందుకంటే ఇది మొత్తం కాబట్టి 112 ఈక్వల్ టు 2240. సో 100 ఈక్వల్ టు 2000. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఈ 12 రాగానే 112 అవుతుంది కాబట్టి 112 రెంట్ల పక్కన 0, ఇంకో 2 zeros అక్కడి నుంచి వస్తాయి. సో ఆటోమేటిక్గా 2000 రూపీస్ మనకు అమౌంట్ అయిపోయింది. సో ఈ 2000 పైన 6 మంత్స్కి కావాలి యాక్చువల్గా. ఇదేమో పర్ యానం అండి, అంటే సంవత్సరానికి 3.5% చొప్పున అని ఇచ్చాడు. కానీ లెక్క చేయమనేది మాత్రం 6 నెలలకు ఎంత అని అడిగాడు. రెండు రకాలుగా చేయొచ్చు. ఇది బై 2 చేయొచ్చు, లేదా వచ్చిన అమౌంట్ కూడా బై 2 చేయొచ్చు. సో 3.5% కనుక్కుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 2000లో 3.5% ఎంత? సో క్లియర్గా చేయొచ్చండి. 35 అంటే 70 వస్తుంది డైరెక్ట్గా ఆన్సర్ అనేది. ఎందుకంటే 1% అనేది మనకి 20కి సమానం, 3% అంటే ఇంటూ 3 60కి సమానం, 0.5 అంటే 10కి సమానం, ఓవరాల్గా 70కి సమానం.
ఈ 70 రూపాయలు దేనికి చూపిస్తుంది? సంవత్సరానికి కట్టే వడ్డీని చూపించింది. మనకు అడిగేది 6 నెలలకు వడ్డీ ఎంత అన్నాడు. బై 2 చేస్తాం, విచ్ ఇస్ ఈక్వల్ టు 35 రూపీస్ వస్తుంది. సో ఆన్సర్ ఎంత అంటే ఇప్పుడు 35 రూపీస్గా తీసుకుంటాం. 35 రూపీస్ ఆప్షన్ నెంబర్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ ఆల్మోస్ట్ ఆల్ చాలా క్లారిటీగా ఉంటాయండి. మనం కన్ఫ్యూజ్ అయ్యి చేయొస్తుందా, సరిపోతుందా డేటా, ఇది ఎలా చేయాలి అని కన్ఫ్యూజ్ అవుతాం, కానీ ఆల్మోస్ట్ ఆల్ చాలా క్లారిటీగా ఉంటాయండి. ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం ఈక్వల్ టు ఐ అనే వాల్యూ గుర్తుంచుకుంటే సరిపోతుందండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా ఈ విధంగా చేస్తాం. ఒకటి డిఫరెన్స్ పర్పస్ కోసం మాత్రం ఫార్ములా యూజ్ చేస్తాం, వేరే అవసరం ఏం లేదండి మిగతా వాటికి. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ఇయర్ పేయబుల్ హాఫ్ ఇయర్లీ అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ for year is 180 rupees. If the rate of interest on both is 10%, then the sum is. ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే కొంత మొత్తంపై సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ అనేది 180 రూపాయలు అయితే అసలు ఎంత అని అడుగుతున్నాడు. మనం తీసుకొచ్చుకున్న అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో పీ వాల్యూ కావాలి. ఇది యాక్చువల్గా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% ఇచ్చాడండి. బట్ హాఫ్ ఇయర్లీ చేయమని చెప్పంటున్నాను. అంటే లెక్క చేస్తున్న మాత్రం హాఫ్ ఇయర్లీ చేయాలి. అంటే ప్రతి 6 సంవత్సరాలకు 6 నెలలకు ఒకసారి లెక్క చేసే పద్ధతి. సో అంటే 2 ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే 1 ఇయర్లో ఫస్ట్ 6 మంత్స్ ఉంటుంది, సెకండ్ 6 మంత్స్ ఉంటుంది. 2 ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి డిఫరెన్స్ ఫర్ 2 ఇన్స్టాల్మెంట్. సో డిఫరెన్స్ ఫర్ 2 ఇన్స్టాల్మెంట్స్ ఈక్వల్ టు పీ ఇంటూ ఆర్ స్క్వేర్ బై 100 ఇంటూ 100 అనే ఫార్ములా మనకు ఉంది కదండి. దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. కన్ఫ్యూజన్ పోగొట్టుకోవడానికి మాత్రమే ఈ ఫార్ములా. యాక్చువల్గా ఈ ఫార్ములా మనకు అవసరం లేదు, బట్ కన్ఫ్యూజన్ పోగొట్టుకోవడానికి మాత్రమే ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఆర్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఎంత ఇచ్చాడు? యాక్చువల్గా 10% ఇచ్చాడు. బట్ ఈ 10% అనేది ఇయర్లీ కౌంట్ చేస్తే 10%. మనం కౌంట్ చేయాల్సింది ఇప్పుడు 6 మంత్స్కి కాబట్టి ఇయర్కి 6 మంత్స్కి సంబంధం ఏంటి? సగం. కాబట్టి ఇక్కడ 5% తీసుకుంటాం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 5% కనుక తీసుకోవాలి. సో డిఫరెన్స్ ఎంత ఇచ్చాడండి? 180 రూపీస్ ఇచ్చాడు. 180 ఈక్వల్ టు పీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 5 ఇంటూ 5 బై 100 ఇంటూ 100 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ పీ అనేది ఆన్సర్. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 ఎక్కం 5 36, 5 ఎక్కం 5 20, 2 ఇంటూ 36 72, పక్కన 3 సున్నాలు అంటే 72,000 అమౌంట్. సో 72,000 అమౌంట్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ నెంబర్ బిలో ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫార్ములా వాడి చేస్తున్నాం, వాడకుండా చేయలేమా అని అడిగితే ఇచ్చిన అమౌంట్ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ 5%? ఇప్పుడు 60,000 ఉందండి. 60,000లో 5% ఎంత? 10% ఎంత అండి? 6,000. 5% ఏమవుతుంది? 3,000 వస్తుంది. అండ్ ఈ 3,000లో మళ్ళీ 5% చేయండి. మళ్ళీ 5% అంటే 10%, 150 రూపీస్ వచ్చింది. ఈ 150 రూపీస్ అనేది మనకి ఇచ్చాడా? లేదండి. 180 రూపీస్ ఇచ్చాడు కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. మరి సెకండ్ ఆప్షన్ ప్రకారం చేస్తే ఇక్కడ 5% చేయాలి. 72,000లో 5% అంటే 10% 7,200, 5% 3,600. అందులో 5% మళ్ళీ చేయాలి. ఎందుకంటే 2 ఇన్స్టాల్మెంట్స్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో చేయడం జరిగింది, సెకండ్ ఇన్స్టాల్మెంట్లో చేస్తాం. 5% కనుక చేస్తే మనకి 10% 360 అండ్ 5% 180 రూపీస్. సో 180 రూపీస్ మ్యాచ్ అయింది కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే ఆప్షన్ నెంబర్ బిని క్లిక్ చేస్తాం. ఇప్పుడు మనకి ఏం అవసరం? పర్సంటేజ్లు స్పీడ్గా చేయడం అవసరం. దీనికోసమే నేను ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పానండి. పర్సంటేజ్లు స్పీడ్గా ఎలా చేయాలి అనేది కూడా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకొని మరి ఆ క్లాస్ మొత్తం కూడా దానిపైన డిపెండ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చేసేది సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్రియేట్, ఉపయోగించేది పర్సంటేజెస్. ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, ఎటువంటి ఫార్ములా అవసరం లేదు. 2 రకాలుగా చేయండి. ఫార్ములా వాడతా అంటే డి ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్ బై 100 ఇంటూ 100 చేయండి. ఫార్ములా అవసరం లేదనుకుంటే సేమ్ ప్రాసెస్. ఈవెన్ ఇక్కడ కూడా మనం 5% ఎందుకు అనుకుంటామంటే లాజికల్గా ఇక్కడ కూడా 5% అనుకుంటున్నాం. ఈ రెండింటికి రీజన్ ఏంటంటే మనం చేసేది 6 మంత్స్కి ఒకసారి కౌంట్ చేయడం. సో 6 మంత్స్కి ఒకసారి కౌంట్ చేస్తే ఇయర్ లోపల ఎన్ని 6 మంత్స్ ఉంటాయండి? 2 ఉంటాయి కాబట్టి సగం అయింది కాబట్టి 10%లో సగం 5% తీసుకొని ప్రాబ్లమ్ మనం ఫినిష్ చేయగలుగుతాం. ఈ మొత్తం కూడా ఇప్పుడు మనకు ఉపయోగించిన ప్రాసెస్ మొత్తం కూడా పర్సంటేజెస్ ఉపయోగిస్తూ చేస్తామండి. పర్సంటేజ్ స్పీడ్గా చేస్తూ ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రకారం కూడా చేయొచ్చు, ఈ పర్టికులర్ ప్రాబ్లంకి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్స్ అండి. ఇన్ ఏ సర్టెన్ టైమ్ ద రేషియో ఆఫ్ ది సర్టెన్ ప్రిన్సిపల్ అండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ అబ్టైన్డ్ ఫ్రమ్ or in the ratio 10:3 at 10% rate of interest, the number of years of money was invested. సో కొంత మొత్తాన్ని ఎంతకాలం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రిన్సిపల్కి మరియు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మధ్య నిష్పత్తి 10:3 అవుతుంది. ప్రిన్సిపల్కి మరియు ఇంట్రెస్ట్కి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదండి, ఇంట్రెస్ట్కి మధ్య టైం అనేది మనకి 10:3 అవుతుంది. అంటే కాలాన్ని కనుక్కోవాలి. ఎంత కాలంలో ఆ నిష్పత్తి ఏదైతే ఉందో మనం తీసుకొచ్చుకున్న మొత్తము మనం కట్టే వడ్డీల మధ్య నిష్పత్తి 10:3 అవుతుందని అడుగుతున్నాను.
మరి క్వశ్చన్కి ఫార్ములాస్ ఉంటాయా అంటే అవసరం లేదండి. జనరల్గా మనం చూడండి, ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ 10 రూపాయలు ఉందనుకుందాం. సో మనకి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పాడు. సో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే పర్ ఇయర్ మనం ఎంత కడతామండి? 1 రూపాయి కడతాం. 10లో 10% 1 రూపాయి. కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, 100 తీసుకోండి, ఇక్కడ 30 అవుతుంది. అప్పుడు రేషియో మారాలి అంటే ఏం చేస్తామండి, కొంచెం మనం ఒక రౌండ్ ఫిగర్ అయితే బాగుంటుంది కాబట్టి ఇది 100 ఏంటంటే ఇంటూ 10 చేసాం కాబట్టి 3 × 10 30 చేసుకోవచ్చు. సో ఇప్పుడు 100లో 10% ఎంత? 10 రూపాయలు. సో 100లో 10% 10 రూపాయలు. అండ్ ఇక్కడ ఒక సంవత్సరానికి మనం కట్టేది 10 రూపాయలు, కానీ మనం కడుతుంది 30 రూపాయలు. మరి 30 రూపాయలు రావాలంటే ఎన్ని సంవత్సరాలు కట్టాలి? ఇంటూ 3 ఇయర్స్ కట్టాలి. సో మనకి 3 ఇయర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఈ 100 వద్దు అనుకుంటే ఈ విధంగా కూడా చేయొచ్చు, 10:3. సో మనం 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి కడుతున్నాం. సో 10లో 10% ఎంత? 1 రూపాయి. సో ఒక సంవత్సరానికి మనం కట్టేది 1 రూపాయి, బట్ మనం కట్టాల్సింది 3 రూపాయలు. అంటే ఎన్ని సంవత్సరాలు కట్టాలి? 3 సంవత్సరాలు కట్టాలి. సో ఆన్సర్ ఎంత అండి? 3 ఇయర్స్ అనేది సరిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఏ సమ్ ఆఫ్ 1600 గివ్స్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ 252 rupees in 2 years and 3 months. The rate of interest per annum is. సో కొంత మొత్తం 1600 రూపాయలని, కొంత అమౌంట్ 1600 రూపాయలని సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం 2 సంవత్సరాల 3 నెలలకు వడ్డీగా ఇస్తే మనకు వచ్చిన వడ్డీ అనేది 252 రూపాయలు అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు. సో ఇది కూడా సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం అండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. R = ఎంత? మరి టైం అనేది మనకి 2 సంవత్సరాల 3 నెలలని ఇచ్చాడు. సో 2 years and 3 months. సో ఈ 3 monthsని మనం ఇయర్స్లో కనుక రాస్తే 3 monthsని మనం 3/12 ఇయర్స్ అని చెప్పి రాసుకోవచ్చు. అండ్ మనం ఓవరాల్గా 2 3/12, 3 1s 3 4s which is equal to 2 1/4 years. ఇంకా చెప్పాలంటే 9 4 2 4 8 + 1 9/4 సంవత్సరాలు అని చెప్పి రాయొచ్చు. సో కొంత మొత్తం అనేది 9/4 సంవత్సరాల కాలంలో కట్టే ఇంట్రెస్ట్ అనేది 252 రూపాయలు అయింది. అయితే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 9/4 అనేది ఇంటూ R చేసామనుకోండి. ఇంటూ R చేస్తే ఇంటూ R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేస్తే మనకి ఎంత కావాలి? 252 రూపీస్ కావాలి. సో అలా కావాలంటే మనకి R అనేది రావడం జరుగుతుంది. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 ఇక్కడ కనుక క్యాన్సిల్ చేద్దాం. సో 9 2s 18, 7 మిగిలింది 72, 9 8s 72 అండ్ 28 × 4 అండి. 28 × 4 అంటే 8 4 32, 2 4 8 + 1 12 అంటే మనకి 112 రూపాయలు వచ్చింది. సో 112 రూపాయలు అనేది మన 1600లో ఎంత శాతమో తెలిస్తే సరిపోతుంది. సో 112 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాం ఫర్ ఇయర్ కడుతున్న ఇంట్రెస్ట్ ఎంత అండి? 112 రూపాయలు. సో 112 రూపాయలు అనేది 1600లో ఎంత శాతం? సో 16కి 112కి సంబంధం ఏంటి? 16 × 7 112. సో 112 అనేది మనకి 7% సమానం. ఇది జనరల్ మెథడ్. లేదు మనం పర్సెంటేజ్ ప్రకారం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? 112 అనేది 1600లో ఎంత శాతం అంటే 112/1600 × 100 0 0 గెట్ క్యాన్సల్ 16 ఎక్కం 16 ఏళ్ళ. ఇదంతా ప్రాసెస్ని రఫ్ వర్క్ లేకుండా చేయాలంటే 16కి 112కి సంబంధం ఏంటి? 16 × 7 16 ఏళ్ళు ఎంత అండి? 112 కాబట్టి డైరెక్ట్గా మనం 7% అని చెప్పేసి ఆన్సర్ తీసుకోవచ్చు. మరి ఈ క్వశ్చన్ మనం చేసింది ఏంటి? ఫస్ట్ టైం నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నామంటే టైంని 2 years 3 months అని ఇచ్చాడు కాబట్టి 2 3/2 తీసుకుంటే 2 1/4 అయింది, 9/4 అయింది. సో 9/4 × R = 252 తీసుకుంటున్నాం. సో 9 1s 9 28s 4 1s 4 × 28 112 రూపీస్. సో ఈ 112 రూపీస్ అంటే 112 రూపాయలు అనేది మన 1600లో ఎంత శాతమో కనుక తీసుకోగలిగితే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మొత్తం ఇప్పటివరకు కూడా మనం ముందుగా చెప్పిన ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో 2 ఫార్ములాస్ మనం వాడమండి. వాటిని కంప్లీట్ టాపిక్లో ఎక్కడ కూడా వాడమండి. నెక్స్ట్ క్వశ్చన్, ద అమౌంట్ ఆఫ్ సర్టెన్ సమ్ at compound interest for 2 years is 5%. For 2 years at 5% is 4410 rupees. Then the sum is. సో కొంత మొత్తం చక్రవడ్డీ ప్రకారం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ అండి. చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాలలో 5% వడ్డీ చొప్పున 44 10 రూపాయలు అయితే మనం తీసుకొచ్చుకున్న అమౌంట్ ఎంత అంటే ప్రిన్సిపల్ అమౌంట్ కావాలి. సో జనరల్గా ఇక్కడ మనం ఉపయోగించే ఫార్ములా ప్రిన్సిపల్ అమౌంట్ కోసం ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ A = P × 1 + R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n అనే ఫార్ములా వాడతాం. అక్కడ మనకి A అనే వాల్యూ వస్తుంది. ఈ A నుంచి మనం P వాల్యూ కావాలంటే A = P = A - I అసలు నుంచి ఇంట్రెస్ట్ అని తీసేస్తాం. మరి వడ్డీ అనేది కూడా ఏ విధంగా కనుక్కోవాలంటే ఇప్పుడు సో ఫస్ట్ వడ్డీని కనుక్కోవాలి,
దాని నుంచి అసలు కనుక్కోవాలి, అసలు నుండి ఏదైతే అమౌంట్ ఏదైతే ఉందో ఇది మనం ఉపయోగించుకుంటూ సో ప్రిన్సిపల్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ రెండు ఫార్ములాస్ కూడా మనం ఎటువంటి ఫార్ములా వాడకుండా ఇప్పుడు ఏ విధంగా చేయంలో చూద్దామండి. ఈ ఫార్ములా వాడితేనే కన్ఫ్యూజ్ అవుతుందండి. సో ఫార్ములాస్ వాడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎస్పెషల్లీ ఈ టాపిక్లో ఫార్ములాస్ వాడితే టైం ఎక్కువ తీసుకుంటుంది. మనం జనరల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ డెఫినేషన్ కనుక అర్థమైతే మనం ఈజీగా చేయొచ్చండి. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ డెఫినేషన్ ప్రకారం ఫస్ట్ ఆప్షన్ కనుక తీసుకున్నాం అనుకోండి, సో ఫస్ట్ ఆప్షన్లో మనకి ఫర్ ఇయర్ ఎంత అండి 5% ఉండాలి. సో ఫర్ ఇయర్ 5% అంటే సో 10% 400, 5% 200, అండ్ ఇప్పుడు మొత్తం ఏమవుతుంది 4200 అవుతుంది. సో 1 year తర్వాత మనం కట్టే మొత్తం ఎంత 42 years. అండ్ సెకండ్ ఇయర్కి సేమ్ 5% తీసుకుంటే 10% 420, 5% 210. సో 210 ప్లస్ 2200 4200 విచ్ ఇస్ ఈక్వల్ టు 4410 రూపీస్ వచ్చింది చూడండి. సో ఈ 4410 రూపీస్ అనేది మనకి ఇచ్చిన అమౌంట్కు టాలీ అయింది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ నెంబర్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ పర్సంటేజ్ స్పీడ్గా చేయడం అనే లాజిక్ పైన ఈ క్వశ్చన్ని ఫార్ములా లేకుండా చేయగలిగాను. సో ఈ విధంగా చేస్తాం. 5% మనకు అడిగాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ 4000 ఉంది. సపోజ్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 5000 ఉందనుకుందాం. సో ఫస్ట్ ఆప్షన్ కనుక 5000 ఉందనుకుంటే మనకు ఎంత అంటే 5% కావాలి. సో 5000లో 5% ఎంత 250 రూపీస్. సో 250 రూపీస్ దీనికి యాడ్ చేయండి, అప్పుడు మొత్తం ఏమవుతుంది 50 అవుతుంది. అండ్ సెకండ్ మళ్ళీ 5% కావాలి, మళ్ళీ 5% కావాలంటే 525లో సగం ఎంత అండి 275.5. సో అలా కనుక తీసుకుంటే మనకి 5.5 12 5 5 5525 రావడం జరుగుతుంది అనమాట. సో మనం ఇక్కడ అమౌంట్ ఎంత ఉందో చూసుకోవాలి, ఈ అమౌంట్ని చూసుకుంటూ ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో అలా కనుక చేస్తే మనకు ఆప్షన్ నెంబర్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అయింది. ఇది ఆప్షన్స్ ప్రకారం చేయడం. మరి ఇక్కడ చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే మనకు కావాల్సిన ఆన్సర్ అనుకోండి లాస్ట్కు ఉంటే, అంటే 4th ఆప్షన్ ఉంటే అప్పుడు మనం ఫస్ట్ 3 కూడా చెక్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాబట్టి ఓకే, లేకపోతే సెకండ్ ఆప్షన్, లేకపోతే థర్డ్ ఆప్షన్, లేకపోతే 4th ఆప్షన్, ఇలా 4 ఆప్షన్లు చెక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ లాస్ట్కి ఉంటే దీని ద్వారా టైం పోతుంది కాబట్టి మీరు ఇంకో రకంగా కూడా చేయొచ్చు. సో ఏ విధంగా చేస్తామంటే సో ఫస్ట్ 5%, 2 yearsకి కాబట్టి ఇంకో 5%. సో రెండింటిని యాడ్ చేస్తే సో 5 + 5 10 వస్తుంది. బట్ ఈ సెకండ్ ఇయర్లో మనం కట్టిన వడ్డీ 5% ఏదైతే ఉందో దానికి కూడా మళ్ళీ 5% కనుక్కోవాలి. అంటే 5లో 5% ఎంత అండి 0.25, అంటే మనకి ఓవరాల్గా ఎంత పెరుగుతుంది 0.25 పెరుగుతుంది. అంటే మన వడ్డీ రేట్ ఎంత అండి ఇప్పుడు 0.25. ఇది వడ్డీ. అసలు ఎంత 100 రూపాయలు. సో 100 + 10.5 అంటే 110.25. 110.25 ఈక్వల్ టు 4410, దెన్ 100 ఈక్వల్ టు ఎంత అని చెప్పి చేయొచ్చు అనమాట. మరి ఇలా కనుక చేస్తే మనకి కాస్ట్ మల్టిప్లికేషన్ చేసుకొని క్యాన్సిల్ చేస్తే 4000 రూపీస్ వస్తుందండి. డైరెక్ట్గా మనం ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవడం కూడా కన్ఫ్యూజ్ కాకుండా 441 ఇంటూ 100 ఈజ్ డివైడెడ్ బై 110.25 పాయింట్ చేస్తే ఇంకో 100 పెట్టేసుకోండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా 25 టేబుల్తో క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి. 25 4 సో 25 4 100, 10 మిగిలింది 102, 25 4 100, 2 మిగిలింది 25, 25 1 441 అండ్ 441 10 సో 4 × 10 40, 40 × 100 4000. సో మనకి క్యాన్సిలేషన్ ఈజీగానే ఉంటుందండి. బట్ ఇక్కడ 5% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అది 1 yearకి, మనకి 2 years కావాలి. సో 5 + 5 10%, అది సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం. బట్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కట్టిన 5%లో మళ్ళీ 5% కనుక్కోవాలి. సో 5లో 5% ఎంత 0.25, ఆ 0.25 యాడ్ అయితే 10.25 అనేది మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం డిఫరెన్స్. ఇదే తేడా, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి భేదం ఎంత, ఈ 5%లో మనకి 2 yearsకి 0.25% అనేది డిఫరెంట్ వస్తుంది. అది మనకి ఇంతకుముందు చెప్పినాక PR²/100 × 100 అనేది ఇదే బేస్ పైన రావడం జరుగుతుందండి. సో సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య తేడా అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఎందుకంటే మిత్తికి కూడా మిత్తి కడతాం, అంటే వడ్డీకి కూడా వడ్డీ కట్టే పద్ధతిని ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అంటాం ఇంగ్లీష్లో. ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటామండి. ఆ డిఫరెన్సెస్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా అర్థం కావడం జరుగుతాయి. సో ఇక్కడ ఓవరాల్గా ఆన్సర్ అనేది 4000. 1 ట్రయల్ అండ్ ఎర్రర్ చేయొచ్చు, 2 ఆప్షన్స్ ప్రకారం అంటే ఫార్ములా యూజ్ చేయొచ్చు, 3 ఇంతకుముందు చెప్పిన విధంగా ఈ షార్ట్ కట్ మెథడ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ మెథడ్ అనేది తొందరగా చేయడానికి యూజ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి,
A sum of money at simple interest amount to 815 rupees in 3 years and 850 to 854 rupees in 4 years. The sum is. సో ఇటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ చేస్తామండి. సో కొంత మొత్తం 3 సంవత్సరాలలో 815 రూపాయలు గాను 4 సంవత్సరాల్లో 850 రూపాయలు గాను మారింది. అది సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే మొత్తం ఎంత అంటే ఒక సంవత్సరానికి ఎంత పెరిగిందో చూసుకోవాలి. 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల మధ్య తేడా 1 ఇయర్. ఈ 1 ఇయర్లో పెరిగిన అమౌంట్ ఎంత 854 నుంచి 815ని తీసేయడం ద్వారా మనకి 39 రూపాయలు వస్తుంది. అంటే ఒక సంవత్సరంలో పెరిగిన అమౌంట్ 39 రూపాయలు. సో ముందుండే అమౌంట్ మనకు కావాలి అంటే ఈ 3 సంవత్సరాల అమౌంట్ని తీసేయాలి. అంటే 39 ఇంటూ 3 సో 9 ముళ్ళ 27 అండ్ అదేవిధంగా 3 ముళ్ళ 9 ప్లస్ 2 11 115 రూపాయలు మనం వడ్డీ రూపంలో కట్టాం. సో ఈ వడ్డీ రూపంలో కట్టాం కాబట్టి మనకు అసలు ఎంత అని అడిగాడు. సో 815 మైనస్ 117 చేసామనుకోండి మనకి 15 మైనస్ 7 8 అదేవిధంగా 80 మైనస్ 11 69 698 రూపాయలు వచ్చింది. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ మనకి ఆప్షన్ నెంబర్ సి అనేది 698 రూపాయలు అనేది 3 సంవత్సరాలలో 815 గాను అండ్ 4 సంవత్సరాల్లో 854 రూపాయలు గాను మారుతుంది. అండ్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు అవసరం లేదండి, అడిగితే కూడా చేయొచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే అప్పుడు ఏం చేస్తామండి పర్ ఇయర్కి మనం కట్టే అమౌంట్ ఎంత 39 రూపీస్. ఈ 39 రూపీస్ అనేది 698లో ఎంత శాతమో తెలుసుకుంటే అప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ నంబర్స్ పాయింట్లలో వస్తుంది కాబట్టి ఆ క్వశ్చన్ అలా కాకుండా సింపుల్గానే అడిగేసి విడిచిపెట్టాడండి. నెక్స్ట్ క్వశ్చన్, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ 6% per annum in a bank. If the interest of 1350 rupees is to be earned in 5 years, then the amount of money deposit is. సో ఒక బ్యాంక్లో వడ్డీ శాతం 6%గా ఉంది. సంవత్సరానికి 6% చొప్పున వడ్డీ శాతం. ఈ యానం అనేది చాలా ఇంపార్టెంట్. సంవత్సరానికి 6% చొప్పున ఉంది. అదేవిధంగా కొంత అమౌంట్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా డిపాజిట్ చేయడం ద్వారా 5 సంవత్సరాలకు 1350 రూపాయలు ఇంట్రెస్ట్గా వచ్చింది. అయితే ఆ మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు 5 సంవత్సరాలకు మనకు 1350 రూపాయలు వచ్చింది. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి 6%. అంటే 6 ఇంటూ 5 ఎంత 30%. 30% అనేది మనకి 1350కి సమానం. అయితే మన మొత్తం ఎంత అంటే 100% ఈక్వల్ టు ఎంత. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు 0 0 క్యాన్సల్, 3 1s 3 4s 3 5s 45 ఇంటూ 100 4500 ఆన్సర్ అనేది మనకు సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, మనం స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది పడతాం కానీ ముందు ఈ మెథడ్ ద్వారా ఎటువంటి ఫార్ములా అవసరం ఉండదు. జస్ట్ 5 ఇంటూ 6 30 ఈక్వల్ టు 1350 దెన్ 100 ఈక్వల్ టు వాట్. సో 0 0 గెట్ క్యాన్సల్, 3 1s 3 4s 3 5s 45 ఇంటూ 100 4500. వితిన్ 10 సెకండ్స్ లోపే ఎటువంటి ఫార్ములా లేకుండా ఎటువంటి రఫ్ వర్క్ లేకుండా ఈ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయొచ్చండి ఇప్పుడు మనం డిస్కస్ చేసే మెథడ్ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఏ మ్యాన్ బారోస్ 50,000 రూపీస్ at 4% of compound interest per annum, then the total amount of money has to pay after 2 years. సో ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే డెఫినేషన్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా యూజ్ చేసే ప్రాబ్లం ఇదండి. సో ఇంతవరకు నేను చెప్పే మొత్తం కూడా ఈ ప్రాబ్లం అనేది మనకి ఈజీగా అర్థం చేయడం కోసమే. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఒక వ్యక్తి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం 50,000 రూపాయలను అప్పుగా తీసుకొచ్చుకున్నాడు. అండ్ ఇక్కడ సంవత్సరానికి 4% చొప్పున తీసుకొచ్చుకున్నాడు. అయితే 2 సంవత్సరాల తర్వాత తను ఎంత కట్టాలి అంటే జనరల్గా ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన ఫార్ములా ఏదైతే ఉందో దీని ప్రకారం చేయడం ద్వారా మనకు టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఈ ఫార్ములాని ఓవర్కమ్ చేయడం కోసం మాత్రం ఇప్పుడు ఈ మెథడ్స్ అనేవి మీకు చెప్పడం జరుగుతుంది. ఎలా చేయాలి అంటే జస్ట్ 4% కావాలి అండి. అంటే ఫర్ ఇయర్కి 4% చొప్పున. సో ఫస్ట్ ఇయర్ తను ఎంత కడతాడో చూడాలి. సో ఫస్ట్ ఇయర్ అంటే 4%. ఎక్కడ చూస్తున్నాం మనం తీసుకొచ్చిన అమౌంట్ 50,000, ఇందులో 4% కావాలి. 1% ఎంత అండి 500. 4% ఏమవుతుంది 500 ఇంటూ 4 2000. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత 2000. అంటే ఫస్ట్ ఇయర్ తర్వాత తను 52,000 రూపాయలు కడతాడు. సారీ, ఫస్ట్ ఇయర్ తర్వాత తను 52,000 రూపాయలు కడతాడు. ఇప్పుడు సెకండ్ ఇయర్కి మనం అగైన్ అదే 4% వడ్డీ చొప్పున ఎంత కడతాడో చూడాలి. మన బేస్ అనేది ఇప్పుడు 5200 అండి, 50,000 కాదు. ఇదే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి తేడా. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే బేస్ అదే విధంగా ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2,000 ఎప్పటికీ అదే విధంగా వస్తుంది. అదే సాధారణ వడ్డీ బారు వడ్డీ. చక్రవడ్డీలో వడ్డీని కలిపితే మన అసలు తయారవుతుంది. ఇప్పుడు అసలు ఎంత 52,000. ఇందులో 4% కావాలి. 1% ఎంత అండి 520 ఇంటూ 4
500 into 4 2000, 20 into 4 80, 2080 రూపీస్. సో మనం ఎంత కట్టాలి ఇప్పుడు 54,080 రూపాయలు, అంటే 54,080 రూపాయలు కట్టాలి. 2 సంవత్సరాల తర్వాత మనం కట్టే అమౌంట్ ఎంత 54,080 రూపాయలు అనేది కావడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి ఫార్ములా ఉండదు, పర్సంటేజ్ ప్రకారం చేస్తే చాలు అని చెప్పి అప్పటికేం చెప్తున్న విషయం ఇది ఒకటేనండి. ఇక్కడ మనకి ఏంటంటే ఈ లాజిక్నే మనం ఈ టాపిక్లో అడిగే ప్రతి క్వశ్చన్కి ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇక్కడనే తేడా చూడండి, ఇది ఫస్ట్ ఇయర్లో కట్టే ఇంట్రెస్ట్, ఇది సిఐ, అదే ఎస్ఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం కూడా ఫస్ట్ ఇయర్ ఎంత కడతాం 2,000 రూపాయలు కడతాం, సెకండ్ ఇయర్ కూడా ఎంత కడతాం 2,000 రూపాయలు కడతాం. ఓవరాల్గా మనం ఇక్కడ ఎంత కట్టాం 4,000 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాం, ఇక్కడ ఓవరాల్గా ఎంత కట్టాం 4,080 రూపాయలు కట్టాం. ఈ డిఫరెన్స్ ఎంత 80 రూపాయలు. మనకు అడిగే క్వశ్చన్స్లో డిఫరెన్స్ 80 రూపాయలు అయితే అసలు ఎంత అని అడుగుతారు చూడండి. మరి వాటిని ఏ విధంగా చేయాలంటే, సో ఫస్ట్ 50,000 మన అమౌంట్ ఉంది కదా, ఈ 50,000 అమౌంట్ పైన ఫస్ట్ 4% చేయండి, ఎంత వస్తుంది 2000 వస్తుంది. ఈ 2000లో 4% కనుక్కుంటే చాలు. ఈ 2000లో 4% ఎంత అండి 1% ఏమో 20, 4% 80 రూపీస్. ఇగో ఈ 80 రూపీస్ డిఫరెన్స్ అవుతుంది. అదే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి తేడా. సో ప్రతి సంవత్సరం కూడా కట్టే వడ్డీ మారుతూ ఉంటుంది. వడ్డీకి కూడా వడ్డీ కలుపుకొని కడితే కాంపౌండ్ ఇంట్రెస్ట్, కామన్గా వడ్డీ కడితే సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇది మొత్తం కూడా సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఉండే మధ్య తేడాను చూపిస్తుందండి. సో చాలా ప్రాబ్లమ్స్ కూడా ఇదే బేసిక్ లాజిక్ పైన ఆధారపడతాయండి. ఈ టాపిక్లో మొత్తం కూడా ఇప్పుడు మంచి డిస్కస్ చేసిన మెథడ్ ప్రకారం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 2,000 రూపీస్ ఫర్ 1 year ఎట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% per annum when the interest is compounded సెమీ యాన్యువల్లీ. కాంపౌండెడ్ సెమీ యాన్యువల్లీ అంటే అర్ధ సంవత్సరానికి ఒకసారి. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో సేమ్ ప్రాసెస్, ఇంతకుముందుకేమో 40,000 ఇచ్చాడు, ఇక్కడ 50,000 ఇచ్చాడు, ఇక్కడేమో 2,000 రూపాయలు ఇచ్చాడు. సో 2,000 రూపాయల పైన 8% వడ్డీ రేట్ చొప్పున ఒక సంవత్సరానికి అయ్యే వడ్డీ ఎంత అని అడిగాడు. ఈ ఒక్క పదం లేకపోతే కాంపౌండెడ్ యాన్యువల్లీ ఉందనుకోండి, డైరెక్ట్గా 8% కనుక్కుంటాం, 160 రూపాయలు వస్తుంది. బట్ ఇక్కడ సెమీ యాన్యువల్లీ అంటే 6 నెలలకు ఒకసారి. అంటే దీన్ని బై 2 చేస్తున్నాం కదా, ఒక సంవత్సరాన్ని బై 2 చేస్తే 6 months వస్తాయి. కాబట్టి మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కూడా బై 2 చేసుకోవాలి. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 4%. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ని రీచ్ అవుతుంది. 4% చొప్పున 50,000కు బదులుగా 2,000పై ఇక్కడ 2 years అంటే 2 installments, ఇక్కడ 6 monthsకి ఒకసారి కాబట్టి 2 installments. సో ఇన్స్టాల్మెంట్స్ అని అంటే సేమ్ కాబట్టి సేమ్ ప్రాసెస్ చేస్తాం. సో సేమ్ ప్రాసెస్ అంటే ఫస్ట్ ప్రాసెస్ ఎంత అండి, ఇప్పుడు 20,000లో 4%. 20,000లో 4% అనేది మన ఎలా వస్తుంది 80 రూపాయలు అవుతుంది. ఎందుకంటే 1% 20కి సమానం, 4% 80కి సమానం. సో ఫస్ట్ ఇయర్ తర్వాత మనం కట్టే మొత్తం ఎంత 2080. మనం ఫస్ట్ ఇయర్లో కట్టిన వడ్డీ ఎంత 80 రూపాయలు. అండ్ ఇక్కడ కూడా ఇప్పుడు మన సెకండ్ ఇయర్లో కట్టే అమౌంట్ కోసం మళ్ళీ 4% కనుక్కొని చేయని అవసరం లేదు. ఫస్ట్ ఇయర్లో 80 కట్టామంటే సెకండ్ ఇయర్లో కూడా 80 కడతాం. బట్ ఈ 80కి ఇందులో ఉండే 4% అడిషనల్గా కడతాం. 80లో 4% ఎంత అండి, 80లో 4% 3.2, 32 రూపీస్, అంటే 3.2 రూపీస్. సో మొత్తం 160కి 3.2 రూపీస్ కలిపితే 163.2 రూపీస్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ క్వశ్చన్లో ఈ 8ని 4 చేసేసుకోవాలి. 7 days ఉంది కాబట్టి, అంటే హాఫ్ ఇయర్లీ కాబట్టి. 4% ఎంత అండి 80. 80లో 4% ఎంత 3.2. 80 + 80 160 ప్లస్ 3.2 163.2 అని చెప్పేసి ఆన్సర్ రాయొచ్చు. లేదా ఇక్కడే మనం 4% కనుక్కున్నాం అనుకోండి, 20.8లో 4% అంటే మనకు 80.3 రావడం జరుగుతుంది. సో మొత్తంగా మనం ఫస్ట్ మంత్ ఏమో 80 రూపీస్ కట్టాం, ఫస్ట్ 6 months ఏమో 80 రూపీస్ కట్టాం, సెకండ్ 6 months ఏమో 80.32 రూపీస్ కట్టాం. అంటే 160.32 రూపీస్ మనం ఇంట్రెస్ట్ రూపంలో కడుతున్నామని చెప్పేసి కూడా రాయొచ్చండి. అంటే ఈ క్వశ్చన్లో మనకు సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఏ విధంగా షార్ట్కట్లో చేయాలో చెప్పడానికి క్వశ్చన్ మనకు హెల్ప్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద సమ్ ఆఫ్ మనీ ఈజ్ డబుల్ ఇట్ సెల్ఫ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 15 years. హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బి 8 times. సో ఇదే క్వశ్చన్ మనం సింపుల్ ఇంట్రెస్ట్కి ఏ విధంగా మారుతుందో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం కొంత మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం డబల్ కావడానికి 15 years టైం పడుతుంది. సో కొంత మొత్తం డబల్ కావడానికి 15 years టైం పడితే 8 రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని అడుగుతున్నాడు. సో డబల్ కావడం అంటే 100 కాస్త 200 కావడం. ఈ 100 కాస్త 200 కావడానికి మనకు 15 years పట్టింది. సపోజ్ ఇంకో 15 years అయిందనుకోండి, ఇది మళ్ళీ డబల్ అవుతుంది. మళ్ళీ డబల్ కావాలంటే 200 ఏం కావాలి, ఇప్పుడు 400 కావాలి. మనం అప్పుడేమో 3 times అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు డబల్ అంటే ఇది మొత్తం ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మొత్తం మారుతూ ఉంటుంది. ఇంతకుముందుకు సంవత్సరం మనం ఎంత కట్టామో దానికి ఇంట్రెస్ట్ ఎంత కట్టామో ఆ రెండు కలిపితే నెక్స్ట్ సంవత్సరానికి మొత్తం అవుతుంది. అంటే మనం తీసుకొచ్చుకున్న అసలు
ప్లస్ ఇంట్రెస్ట్, అసలు ప్లస్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు మొత్తం అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ మొత్తం మారుతూ ఉంటుంది. ఫస్ట్ 2 టైమ్స్ కావడానికి, డబల్ కావడానికి 15 years, ఈ 200 కాస్త 400 కావడానికి అంటే 4 టైమ్స్ కావడానికి ఇంకో 15 years, అండ్ ఇంకో 4 టైమ్స్ అంటే 8 రెట్లు కావడానికి ఇంకో 15 years, అండ్ ఓవరాల్గా మనకి 45 years టైం తీసుకుంటుందండి. సో 45 years అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లేమో డబల్ చేయడం అంటే ప్రతిసారి కూడా దాన్ని పెంచుతూ పోవడం, అంటే 2 4 4 8 8 16 ఆ విధంగా అవుతుంది. అండ్ సింపుల్ ఇంట్రెస్ట్లో మాత్రం డబల్ కావడానికి అంటే 100 టైం, 1 టైం పెరగడానికి, ఇప్పుడు ఈ క్వశ్చన్ 1 టైం పెరగడానికి 15 years అయితే 7 టైం పెరగడానికి ఎంత టైం పడుతుందని చెప్పి చేయొచ్చు, అంటే 105 సంవత్సరాలు అని చెప్పేసి సింపుల్ ఇంట్రెస్ట్లో రాస్తాం. సో సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఎంత తేడా ఉంటుందో చూడండి. ఈ క్వశ్చన్లో మనకి కొంత మొత్తం అనేది డబల్ కావడానికి 15 సంవత్సరాలు పడితే 8 రెట్లు కావడానికి 45 సంవత్సరాలు పడుతుంది. దేని ప్రకారం? కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ ప్రకారం. అదే మొత్తం సాధారణ వడ్డీ ప్రకారం 8 రెట్లు కావడానికి 105 సంవత్సరాలు పడుతుందండి. సో ఇది వేరియేషన్స్ చాలా చూపిస్తుంది మనకి. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వేరియన్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇదేమో సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం, ఇదేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, అరుణ్ ఇన్వెస్ట్ 10,250 rupees at 4% annum. Simple interest obtained to total amount is 12,710 rupees. For how many years did he invest the sum? సో అరుణ్ అనే వ్యక్తి 10,250 రూపాయలని 4% వడ్డీ రేటు చొప్పున సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా 12,710 రూపాయలు తనకు మొత్తంగా వచ్చింది. అయితే ఈ అమౌంట్ని ఎన్ని సంవత్సరాలు తను ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనేది క్వశ్చన్ అండి. మరి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేశాడో తెలుసుకోవడం కోసం యాక్చువల్గా ఫర్ ఇయర్ ఎంత వస్తుందో చూద్దాం. 10,250 రూపీస్ అనేది మనకి ఫర్ ఇయర్ ఇంట్రెస్ట్ కావాలి. అంటే ఫర్ ఇయర్ ఎంత అంటే 4% ఇంట్రెస్ట్. సో ఇందులో 4% ఎంతనో కనుక్కుంటే ఒక నెల తను కట్టే వడ్డీకి సమానం అవుతుంది. మరి ఒక నెల తను కట్టే వడ్డీ అంటే కామన్గా 102.5 చేస్తాం, ఎందుకంటే మనకి 1% అనేది 0.2 పొజిషన్స్ మూవ్ అవుతుంది కాబట్టి ఇంటూ 4 చేస్తే 410 రూపాయలు వస్తుంది. అంటే ఒక నెలలో తను కట్టే వడ్డీ ఎంత అండి? 410 రూపాయలు. సో తనకి మొత్తం ఎంత ఇంట్రెస్ట్ ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే 12,710 రూపీస్ తనకి రిటర్న్ వచ్చినాయి. తను ఇన్వెస్ట్మెంట్ చేసింది 10,050 రూపీస్. సో క్లియర్లీ 60 అండ్ 6 - 4 -2 4 అండ్ 2 2460 రూపీస్ అనేది టోటల్ ఇంట్రెస్ట్. ఫర్ ఇయర్ తన ఇంట్రెస్ట్ ఎంత? ఒక సంవత్సరానికి 410 రూపాయలు వచ్చింది. ఈ 410 2460 ఎప్పుడు అవుతుంది? ఇంటూ 6 చేయడం ద్వారా అవుతుంది. అంటే 6 ఇయర్స్కి తన ఇంట్రెస్ట్ అనేది 2460 రూపీస్. అది కలపడం ద్వారా తన మొత్తం అమౌంట్ అనేది 12,710 రూపాయలు కావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఫార్ములాస్ కంటే ఎక్కువ క్యాల్కులేషన్ స్పీడ్గా చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ ఫార్ములా వాడట్లేదు మనం. ఒక సంవత్సరానికి కట్టే వడ్డీ 410 రూపాయలు, అలా 2460 రూపాయలు రావడానికి 6 సంవత్సరాలు కడితే సరిపోతుంది. అంటే నంబర్స్ని చూడడం ద్వారా కూడా మనకి ఈజీగా మెథడ్స్ అనేది రావడం జరుగుతుంది. దీనికి మళ్ళీ వేరే ఫార్ములాస్, ఈక్వేషన్స్ అలా చేస్తూ వెళ్తే టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. అన్ని క్వశ్చన్స్ని కూడా సింప్లిఫికేషన్ స్పీడ్గా ఉండడం ద్వారా ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ సమ్ ఆఫ్ 1,000 రూపీస్ లెంట్ partially at 8% and remaining at 10% per annum. If yearly interest on the average of 9.2%, the 2 pers are. సో 1000 రూపాయలు అనే మొత్తాన్ని, 1000 రూపీస్ అనే మొత్తాన్ని ఏ సమ్ ఆఫ్ 10,000, యాక్చువల్గా ఇది 10,000 ఉండాలండి. సో 10,000 రూపీస్ అనే మొత్తాన్ని ఈ 10,000 రూపీస్లో కొంత మొత్తాన్ని, 8% వడ్డీ చొప్పున, మిగిలిన మొత్తాన్ని 10% వడ్డీ రేటు చొప్పున ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. తనకు ఆన్ అండ్ యావరేజ్గా 9.2% ఇంట్రెస్ట్ వస్తే ఏ భాగం 8% చొప్పున, ఏ భాగం 10% చొప్పున ఇంట్రెస్ట్గా ఇచ్చాడని చెప్పేసి అడుగుతున్నాడు. మరి ఈ క్వశ్చన్ని మనం ఫార్ములా లేకుండా చేయాలంటే ఈ క్వశ్చన్లో మనకి 3 రకాల పర్సంటేజ్లు, 8%, 10% మధ్యలో యావరేజ్ ఆఫ్ 9.2%, అంటే యావరేజ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇలా ఇచ్చినప్పుడు చిన్న వాల్యూ ఫస్ట్ రాసుకోండి, పెద్ద వాల్యూ తర్వాత రాసుకోండి, మిడిల్లో మనకిచ్చిన యావరేజ్ రాసుకోండి. సో 10 - 9.2 0.8, 9.2 - 8 1.2. సో పాయింట్ గెట్ క్యాన్సల్. ఇది మనకు రేషియో కావాలి. 8, 12, 4 2 8, 4 3 12. మనకు వచ్చిన రేషియో ఎంత అండి? 2:3. సో మన అమౌంట్ 10,000 రూపీస్ని 2:3 రూపంలో, అంటే 4,000 ఒక భాగం, 6,000 ఒక భాగం. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది.
ఇప్పుడు మనం I = PTR/100 కానీ ఒక పార్ట్ అంటే ఎక్స్ అనుకొని మిగిలిన పార్టీని 10,000 - x అనుకొని చేయడం కానీ చేయని అవసరం లేదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది మనం డైరెక్ట్గా తీసుకుంటున్నాం. 8%, 10% మధ్యలో 9.2%, మనకి 10 - 9.2 0.8, 9.2 - 8 1.2, 0.8 1.2 అంటే పాయింట్ గెట్ క్యాన్సల్. 4 × 8 4 × 12 2:3 నిష్పత్తిలో అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. అమౌంట్ని 2:3 నిష్పత్తిలో డిస్ట్రిబ్యూట్ చేస్తే 4,000, 6,000. ఈ క్వశ్చన్లో మనం పర్సంటేజ్లు వాడుతున్నాం, రేషియో ప్రపోర్షన్స్ వాడుతున్నాం, కానీ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా మాత్రం వాడట్లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ నేర్చుకున్నాం, పర్సంటేజ్ నేర్చుకున్నాం, రేషియో ప్రపోర్షన్ నేర్చుకున్నాం. ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనకు కొత్తగా ఇంకో ఫార్ములా నేర్చుకునే అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం దానికంటే తక్కువ టైంలో దానికంటే తక్కువ కాంప్లెక్సిటీ తోటి ఈ ఆన్సర్ మనం చెందగలుగుతున్నాం. ఈ అడ్వాంటేజ్ అనేది మనకి ఈ మెథడ్ ద్వారా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, a certain sum is invested at simple interest. If that triple in 10 years, what will be the rate of interest? సో కొంత మొత్తం అనేది 3 రెట్లు కావడానికి 10 సంవత్సరాలు పడితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో సర్టెన్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ట్రిపుల్డ్ ఇన్ 10 years. సో ట్రిపుల్ కావడం అంటే దాని మీనింగ్ ఏంటంటే 100 రూపాయలు తీసుకొచ్చుకుంటే 300 కావడం. ఇటువంటి క్వశ్చన్స్ మనం చేసామండి. సో మొత్తం ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 200 వచ్చింది. ఈ 200 అనేది మనకి 10 సంవత్సరాలు వచ్చింది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే మనం బై 10 చేస్తే ఆటోమేటిక్గా మనకి 20% వస్తుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సో వెరీ ఫస్ట్లో కూడా మనం ఇటువంటి మోడల్స్ని డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ సింపుల్ ఇంట్రెస్ట్ to 4320 in 2.5 years and 4752 in 4 years. The rate of interest per annum is. సో కొంత మొత్తం అనేది 2.5 సంవత్సరాలలో 43.20 రూపాయలు గాను, 4 సంవత్సరాలు 47, 50 గాను, 52 గాను మారితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అడుగుతున్నాడు. సో ఇది కొంచెం స్టాండర్డ్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే నంబర్స్ అనేవి కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 yearsకి ఎంత అయింది, 2.5 yearsకి ఎంత అయింది. సో 4 yearsకి 2.5 yearsకి డిఫరెన్స్ ఎంత, 1.5 yearకి ఎంత పెరిగిందో చూడాలి. సో 1.5 yearకి ఎంత పెరిగిందండి, 47.52 నుంచి 43.20 తీసేయడం ద్వారా మనకు 32 and 432 రూపీస్ వచ్చింది. సో ఈ 432 రూపీస్ అనేది దేన్ని చూపిస్తుందంటే 1.5 yearలో పెరిగిన అమౌంట్. 1.5 year అంటే ఎంత అంటే 3/2 yearsలో ఇంత అమౌంట్ పెరిగితే యాక్చువల్గా 1 yearకి ఎంత పెరుగుతుంది అంటే మనం 1 = ఎంత అని చెప్పి రాయొచ్చు. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి 432 × 2/3 అనేది రావడం జరుగుతుంది. సో 3 1s 1, 1 మిగిలింది 13, 3 4s అండ్ ఇంకో 1 మిగిలింది, ఇంకో 12, 3 4s 12 అండ్ 144 × 2 288. ఈ 282 రూపీస్ ఏంటండి 1 yearకి మనం కట్టే ఇంట్రెస్ట్. 1 yearకి మనం కట్టే ఇంట్రెస్ట్ 288 రూపీస్. మనం 2.5 yearsకి ఎంత కట్టినామో దాన్ని తీసేయాలి. సో 1 yearకి 288 అండ్ 1.5 yearకి 432. ఈ రెండు కలిపితే మనకి ఏమొస్తుంది, 2.5 years వస్తుంది. ఇక్కడే ఆ క్వశ్చన్లో ఉన్న లాజిక్స్ మనం వాడుకుంటే ఇంకొక మల్టిప్లికేషన్ తప్పుతుంది అనమాట. అడిషన్ తోటి సరిపోయింది ఇప్పుడు. సో 10 and 12 and 720 రూపీస్ వచ్చింది. సో ఈ 720 రూపీస్ అనేది ఏంటి అంటే మనం కట్టే ఇంట్రెస్ట్, అది 2.5 yearsకి. ఈ 2.5 years 722 రూపీస్ని మనం తీసేసామనుకోండి, మనం కట్టే అసలు వస్తుంది. సో మనం 4320 నుంచి 720 రూపీస్ని తీసేస్తే 00 and 3600 మనం తీసుకొచ్చుకున్న అమౌంట్, ప్రిన్సిపల్ అమౌంట్. ఈ అమౌంట్లో పర్ ఇయర్ మనం ఎంత కడుతున్నామండి, 288 రూపీస్ కడుతున్నాం. సో 288 రూపీస్ అనేది 3600లో ఎంత శాతమో అదే మన ఆన్సర్. సో 36/288/3600 ఇంటూ 100 చేస్తాం. 0000 గెట్ క్యాన్సల్. 36 1s 36 8s 36 8s 288. మనకి 6 × 48, 6 × 48 డైరెక్ట్గా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి 36 × 8 క్యాన్సల్ చేసుకోండి. నాకు 36 ఏం రాదు, ఇక్కడ నేను చూసి చెప్పట్లేదు. బట్ మనం క్యాన్సల్ చేసేటప్పుడు నంబర్స్ అనేవి ఇంపార్టెంట్. 8 6 48, 8 3 24 + 4 28. ఇంత పెద్ద క్వశ్చన్లో ఖచ్చితంగా మనకు ఫర్దర్ ఇచ్చే సింప్లిఫికేషన్ చిన్నగానే ఉంటుంది కాబట్టి మనం ఆ లాజిక్ ప్రకారం చేయొచ్చు. ఒక్కసారి డౌట్ ఉంటే కూడా 32 × 8 చేయండి, మనకి 288 రూపాయలు వచ్చిందంటే మనం కట్టే ఇంట్రెస్ట్ ఎంత అండి, 8%. ఇప్పుడు ఈ క్వశ్చన్లో చాలా చేసామండి. మనకి 4 yearsకి 1.5 yearకి మధ్య 2.5 yearsకి ఇచ్చాడు కాబట్టి డిఫరెన్స్ 1.5 yearకి ఎంత కనుక్కున్నాం, 432 రూపీస్ అని. అండ్ 1 yearకి 288 రూపీస్ అని. ఈ రెండు కలపడం ద్వారా 2.5 yearsకి 720 రూపీస్ అని. ఈ 720 రూపీస్ని తీసేయడం ద్వారా మనం తీసుకొచ్చుకున్న అమౌంట్ 3600 అని. అండ్ దాని నుంచి అందులో మనం పర్ ఇయర్ కట్టే అమౌంట్ ఎంత, 288 రూపీస్ అనేది ఎంత శాతం చేయడం ద్వారా మనకు కావాల్సిన ఇంట్రెస్ట్ అనేది
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది రావడం జరిగింది. అది 8% సమానం. అన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయని ఎప్పుడు థింక్ చేయొద్దండి. ఇది కొంచెం స్టాండర్డ్ క్వశ్చనే అండ్ ఈ క్వశ్చన్ని మనం కూడా కష్టపడకుండా ఫార్ములా లేకుండా చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ క్లాస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియోస్ అనేవి మొత్తం కూడా కంప్లీట్లీ ఫ్రీగా ఇస్తున్నామండి, ఎటువంటి ఛార్జ్ చేయట్లేదు. బట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్స్కి రీచ్ అయ్యేటట్టు చూడండి. అదేవిధంగా మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు. అండ్ మేము మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఉంటాయి. అర్థమెటిక్స్, రీజనింగ్ షార్ట్ కట్స్ ఉంటాయండి, ట్రిక్స్ ఉంటాయి అండ్ మీకు ప్రాక్టీస్ కూడా లభిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.